ఏపీలో టీడీపీ 100% కాదు 1000% గెలుస్తుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. చరిత్రలో ఇంతటి చెత్త ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. క్యాంప్ ఆఫీస్లో సీఎం ప్రెస్ మీట్ పెట్టుకోవద్దా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ మాత్రం మంత్రివర్గ సమావేశం పెట్టుకోవచ్చా అని నిలదీశారు. ప్రభుత్వం ఒక నిరంతర ప్రక్రియ. జూన్ 8 దాకా మన ప్రభుత్వం ఉందని, ఫలితాలు వచ్చేదాకా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. కేంద్రం ఒక పక్క మనపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తోందని, ఎన్నికల్లో పోటీలో లేని వారిపై కూడా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఒక్కరిపైన ఐటీ, ఈడీ దాడులు లేవని ఆయన విమర్శించారు. సర్జికల్ స్ట్రైక్లో 350 మందిని చంపేశామని మోదీ అన్నారు. కానీ అంతర్జాతీయంగా ఎక్కడ ఈ అంశాన్ని నిర్ధారించలేదు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ మోదీ భ్రష్టు పట్టించారు. సిబిఐ, ఐటీ, ఈడీ, ఈసీ దారుణంగా వ్యవహరించాయి. మనం పోరాటం వల్లే వీవీప్యాట్లు వచ్చాయి. ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించారు. హైదరాబాదే కాకుండా ఇతర నగరాల నుంచి ఓటేయడానికి వచ్చారు. ఒక కారును 5గురు షేర్ చేసుకుని వచ్చి ఓటేశారు. కర్ణాటకలో నా ప్రచారం ప్లస్ అవుతుందని అక్కడ నేతలు అంటున్నారు. ఎన్నికల్లో సిబిఎన్ ఆర్మీ బాగా పనిచేసింది. ఎన్నికల్లో డబ్బు విపరీతంగా ఖర్చు చేశారు. ఎన్నికల్లో అక్రమాల వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదం. కేంద్రంలో బీజేపీకి 160 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు జోస్యం చెప్పారు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.